పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. సింధు జలాల నిలిపివేత, పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేయడం, భారత్లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపడం, పాక్ ఎంబసీని ఖాళీ చేయించడం, పాక్లో ఉన్న మన అధికారులను వెనక్కి రప్పించడం వంటి చర్యలు తీసుకుంది. మరోవైపు ప్రతిచర్యగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిహద్దు ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడేం జరుగుతోందోనన్న భయంతో తమను తాము రక్షించుకునేందుకు ప్రభుత్వ నిర్మిత బంకర్లలో తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు 2021లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొంతకాలం ప్రశాంతంగా గడిచిందని, అయితే ఇటీవలి పహల్గాం ఉగ్రదాడితో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయని స్థానికులు వాపోతున్నారు. జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భద్రత కోసం ప్రభుత్వం నిర్మించిన బంకర్లను శుభ్రం చేస్తున్నారు. సరిహద్దు ప్రజల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2017లోని పలు జిల్లాల్లో సుమారు 14,460 బంకర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మరో 4,000 బంకర్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ బంకర్లే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో గోధుమ పంట కోతలు జరుగుతున్నాయి. పురుషులు పంట పనుల్లో నిమగ్నమవ్వగా, మహిళలు బంకర్లను శుభ్రం చేసి నివాసయోగ్యంగా మార్చే పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకవేళ యుద్ధం వస్తే సామాన్య పౌరులు ప్రాణాలు కాపాడుకునేలా భారత ప్రభుత్వం ఈ బంకర్లను నిర్మించింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రతరమవుతున్న క్రమంలో కొంతమంది ప్రజలు బంకర్లను ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవడం, అవసరమైన వస్తువులను సమకూర్చుకోవడం వంటివి చేస్తున్నారు.